నమస్తే, దిస్ ఇస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి నిన్నను మనం ఏదైతే చూసామో నారాయణరావు టీడీపీ కౌన్సిలర్ గా పేరు చెప్పుకొని బాలిక పైన అత్యాచారానికి పాల్పడ్డాడు అని చెప్పేసి మనం ఏదైతే అనుకున్నాం, మరి దీనికి సంబంధించి నారాయణరావుని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఆయనకి సంబంధించి కొన్ని పరీక్షలు కూడా చేయడం జరిగింది. అతన్ని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని చెప్పేసి నిన్న రాత్రి హుటాహుటీన ఆ మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేశారు పోలీసులు. మరి అంత అర్ధరాత్రి ఎందుకు తీసుకుని వెళ్లారు? 7 గంటలకి 6:30, 7, 8 ప్రాంతంలో తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది అంత ఇమీడియట్ గాను? అదేమి హత్య కేసు కాదు, అత్యాచారం కేసు. సో ఇలాంటి కేసెస్ ఎన్నో జరుగుతూ ఉంటాయి. సో ఎందుకు అంత ఇమీడియట్ గా ఇచ్చే ప్రయత్నం చేశారు అని చెప్పేసి వాదనలు వచ్చేటప్పుడు ఈ అంటే కేసుని కొంచెం కీలకం అవ్వకుండా దీన్ని త్వరితగతిన ఎంక్వైరీ చేయాలని అనుకున్నామా అని చెప్పేసి జవాబులు అయితే వినిపిస్తున్నాయి. మరి దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే నారాయణరావు మెజిస్ట్రేట్ ముందు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేసిన నేపథ్యంలోనే ఆయన టాయిలెట్ వస్తుందని చెప్పేసి ఆపమని చెప్పడం జరిగింది. మరి మూత్ర విసర్జన కోసము పోలీసులు నిజంగానే వస్తుంది అనుకుని ఆపడంతోనే ఆయన దగ్గరలో ఉన్న చెరువు రావడంతో చెరువును చూసి ఆయన టాయిలెట్ కోసం ఆపమన్నాడు. మరి దానికి సంబంధించి చెరువు దగ్గరికి వెళ్ళినట్టుగా వెళ్ళి చెరువులో దూకినట్లుగా తెలుస్తుంది. మరి చెరువులో దూకి తప్పించుకుందామని అనుకున్నాడా, లేదా ఒకవేళ ఇదంతా కూడా నిజమని నిరూపితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండడం వలన, అంటే ఆల్మోస్ట్ ఆల్ తప్పు చేశాడు అని అయితే కొంత నిర్ధారణకు అయితే వచ్చారు. మరి ఈ నేపథ్యంలో ఏమైనా మనస్తాపం చెంది మరణిద్దామని ఏమైనా ఆయన అనుకున్నాడా, లేదంటే తప్పించుకొని వేరే ఎక్కడికైనా వెళ్ళిపోవాలనుకున్నాడా? ఎందుకంటే గ్రామస్తులు కూడా ఆయన మీద దాడి చేసినట్లుగా నిన్న కొన్ని విజువల్స్ అయితే రిలీజ్ అయినాయి దీనికి సంబంధించి. అలాగే ఆ నేపథ్యంలో ఏమైనా ఈయన మరి తప్పించుకునే నేపథ్యంలోని ఈత రాకేమైనా మృతి చెందాడా అని చెప్పేసి అయితే కేసుకి సంబంధించి మరింత దర్యాప్తు జరుగుతూ ఉంది. ప్రస్తుతానికి అయితే మరి ఏ రకంగా చూసుకున్నా కూడాను ఒక రకంగా పాపం పండిందనే చెప్పుకోవాలి. తప్పు చేయలేదు అని అనడానికి కూడా లేదు. ఎందుకంటే బాలిక కూడాను దీనికి సంబంధించిన ఎవిడెన్సెస్ అన్ని కూడా సేకరించారు. మరి బాలికకు కూడా పరీక్షలు నిర్ధారించినట్లుగా తెలుస్తోంది. మరి ఈ నిర్ధారణలోని ఆల్మోస్ట్ 4 to 5 times ఆర్ 3 to 4 times ఆ బాలిక మీద లైంగికంగా ఇద్దరు కూడా పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. మరి 8వ తరగతి చదువుతున్న చిన్నారి ఎందుకు ఆయనతో వెళ్ళింది అని చూసుకుంటే, సో మరి అసలు అక్కడ రీజన్ ఏంటని తెలియడం లేదు. బట్ ఏవో తినే వస్తువులు ఇచ్చి తీసుకొని వెళ్ళారు. కొంచెం ఆరోగ్యం బాగులేదు, హాస్పిటల్కి తీసుకెళ్లాలన్న నేపథ్యంలోనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని చెప్పేసి ఆయన నన్ను తీసుకుని వెళ్ళారు అని చెప్పేసి ఆ బాలిక చెప్తూ ఉంది. సో ఇవి ఏమీ కరెక్ట్ గా ఎక్కడ కూడా పొంతం లేని సమాధానాలు వినిపిస్తూ ఉన్నాయి. మరి బాలిక ఏదైతే పూర్తి సమాచారం ఇచ్చిందో దీన్ని మాత్రము రిలీజ్ చేయలేదు ఇప్పటి వరకు కూడాను. దానికి సంబంధించి అదంతా చాలా గోప్యంగానే ఉంచుతూ ఉన్నారు పోలీస్ అధికారులు కూడాను. మరి ఎందుకు అనంటే దాదాపుగా 4 సార్లు లైంగికంగా దాడి జరిగింది కాబట్టి 8వ తరగతి చిన్నారి అమ్మాయి అని అంటే ఇంచుమించు మెచ్యూర్ అయిన ఏజే అది. సో ఏమైనా 4 సార్లు లైంగికంగా అంటే మరి ఏదైనా లైక్ ఏదైనా వచ్చే ఛాన్స్ ఉండొచ్చు ఆ పాపకి. ఎందుకంటే మెచ్యూర్ అయిపోయిన అమ్మాయి అయి ఉండొచ్చు. ఇన్ కేసు అట్లా అయితే ఏదైనా వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. మరి ఇదేమైనా బయట పడుతుంది అని చెప్పేసి అతగాడు ఏమైనా మరి దీనికి సంబంధించి అంటే అమ్మాయికి ఏదైనా కన్విన్స్ అవ్వడము, లేకపోతే ఏదైనా జరిగి ఉండి దానికి సంబంధించి హాస్పిటల్కి తీసుకెళ్లాలనుకున్నాడా, ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్లాలనుకున్నాడు? వాస్తవానికి ఆయన తాత అని చెప్పేసి ఆ హాస్టల్ కి సంబంధించిన వాళ్ళందరికీ కూడా చెప్పి ఆ అమ్మాయిని 4 సార్లు తీసుకెళ్లడం జరిగింది. మరి ఎలాంటి రిలేషను లేదు వాళ్ళ మధ్యన, సొంత తాత అయితే కాదు, అమ్మాయి కూడా హాస్టల్లోనే మా తాతగారు అని చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోని అసలు అలాంటి అబద్ధం చెప్పి తీసుకెళ్లిన నేపథ్యంలోని మరి హాస్పిటల్ కి తీసుకెళ్తున్నాడు అని అంటే ఖచ్చితంగా ఏదైనా అమ్మాయికి లైక్ ఏదైనా కన్సీవ్ అయ్యి అట్లా ఏదైనా పీరియడ్స్ రాకపోవడం అట్లా ఏదైనా జరిగి ఉండొచ్చు, అది ఏదైనా కూడా అన్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బట్ ఏదైనప్పటికీ కూడాను ఆ అమ్మాయికి సంబంధించి మాత్రం ఎలాంటి ఆధారాలు కూడా బయటకు అయితే ఏం చెప్పలేదు ఇప్పటి వరకును. నారాయణరావు గారు అయితే ఆయనైతే మృతి చెందినట్లుగా తెలుస్తుంది. మరి ఈయన గతంలో టీడీపీకి సంబంధించి టీడీపీలో అంటే అసలు మాకు టీడీపీకి సంబంధించిన వ్యక్తి కాదు, టీడీపీకి ఆయనకి ఎలాంటి సంబంధము లేదు, అసలు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి కూడా టీడీపీ నేతలు కొందరు టీడీపీ పార్టీ తరఫు నుంచి అఫీషియల్ గా ఒక లెటర్ ని కూడా రిలీజ్ చేశారు. ఎలాంటి సంబంధం లేదు, మా పార్టీ కార్యక్రమాల్లోని ఆయనకి మాకు ఎట్టి సంబంధం లేదని. బట్ మరో కోణంలో వినిపిస్తున్న వార్త ఏంటి అని చెప్పేసి అంటే ఈయన తునికి సంబంధించి ఎస్సీసీఎల్ అధ్యక్షుడు అని చెప్తూ ఉన్నారు. అలాగే ఆయన కుమారుడు కూడా ప్రస్తుతం పార్టీలోని చాలా చురుకుగా ఉండి యాక్టివ్ గా ఉండి పనిచేస్తున్నారు అని కూడా వినిపిస్తుంది. మరి ఇందులో ఏది వాస్తవము?
ఎందుకు టీడీపీ అనే ఆరోపణ అంటే ఒకటి టీడీపీలో ఉన్న వ్యక్తి అయినా పార్టీని ఇక్కడ బ్లేమ్ చేయడం కాదు, రాజకీయాల్ని తీసుకురావడం కాదు. జరిగింది తప్పు. ఈ చేసిన తప్పుకి పార్టీని ఆపాదించడం అనేది మరో పెద్ద తప్పు కాబట్టి, అది పార్టీ గౌరవానికి సంబంధించిన విషయం కూడా కాబట్టి మరి ఖచ్చితంగా పార్టీ నిజంగా తప్పు చేశాడు అని నిర్ధారణ జరిగినట్లయితే ఖచ్చితంగా పార్టీ కూడా శిక్షిస్తుంది, తగిన శిక్షలు వేయించడం అనేది చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి దానికి సంబంధించి పెద్దగా నేతలు గాని, పార్టీకి సంబంధించిన వాళ్ళు గాని, ఆ ఏరియాకి కాకినాడ తుని దానికి సంబంధించిన వాళ్ళు గాని పెద్దగా బయటకు వచ్చి ఎక్కడ దాని గురించి మాట్లాడిన దాఖలాలు కూడా ఎక్కడ కనిపించలేదు. మరి ఎందుకు కేసుని యాక్టివ్ చేయాలనుకున్నారు, అంటే ఫాస్ట్ గా చేయాలనుకున్నారు? మీకు పార్టీకి సంబంధం లేకపోయినప్పటికీ కూడా దీని మీద ఎందుకు అంత అత్యుత్సాహం చూపించారు? ఇన్ కేస్ అది ఒకవేళ నిజమని నిరూపించబడితే, పార్టీ వ్యక్తి అని చెప్తే పార్టీకి ఏమైనా ఇబ్బంది వచ్చే అవకాశం ఉందా? దీనిలోని పార్టీకి సంబంధించిన వ్యక్తి అని ఉంది కాబట్టి ఈ రకంగా అన్ని కోణాల్లో ఆలోచిస్తూ ఉంటే దీని మీద అయితే కాస్త అందరికీ కూడా కాస్త అనుమానాలు ఎక్కువ స్థాయిలో వస్తూ ఉన్నాయి. మరి ఇతను ఆత్మహత్య చేసుకున్నాడా, లేకపోతే పోలీసులే తీసుకెళ్లేటప్పుడు ఏదైనా చేసి ఉండుండొచ్చా? ఎందుకంటే ఆ టైంలో నేడున్నారు, ఆ టైంలో తీసుకెళ్లారు కాబట్టి సో ఇలాంటి అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి దీనికి సంబంధించి ఇక డీటెయిల్స్ అయితే రావాల్సి ఉంది. మరి ప్రస్తుతానికైతే వాళ్ళు టీడీపీ వ్యక్తులు కాదు అని అనడానికి కూడా లేదు. క్లియర్ కట్ గా ఆయన ఫొటోస్ కూడా కొన్ని పాత టీడీపీ నేతలతో దిగిన ఫొటోస్ కూడా కొన్ని కనిపిస్తూ ఉన్నాయి అక్కడక్కడ మనకి పార్టీ పరంగాను. మరి ఆయన మొన్నటి వరకు ఉండి ఇప్పుడు ఏమైనా పార్టీలో లేరా లేకపోతే ఏంటి అని ఫుల్ డీటెయిల్స్ అయితే ఇంకా తెలియాల్సి ఉంది. మరి దీనికి సంబంధించి నేతలు ఎలా స్పందిస్తారనేది కూడా తెలియాల్సి ఉంది. అసలు ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే జరిగిన అంశం అయితే ఒక పనికిమాలిన అంశము. దీని గురించి అవేర్నెస్ ఇప్పటికీ రాలేదు ఇంకా అనేది ఒక నిజంగానే వాస్తవానికి బాధాకరమైన విషయము. ఎందుకు అనంటే అక్కడ ఆ పిల్ల కూడాను, పాప ఎవరైతే ఉన్నారో 8 ఏళ్ల అమ్మాయి, తను కూడా చేసింది అయితే తప్పే. ఎంత పెద్ద ఆయన మభ్య పెట్టినప్పటికీ కూడాను అసలు ఏ అవసరంతోనే ఆమె అట్లా చేశారు అన్నది కూడా ఇక్కడ ఒక ప్రశ్నగా ఉంది. మరి దీనికి సంబంధించి ఇంకెవరైనా సహకరించి ఉంటారా? బాలిక తనంతట తానుగానే వెళ్ళిందా? సో ఇద్దరి వైపు తప్పున్నప్పటికీ కూడాను అంత పెద్ద వయసు వ్యక్తి పాపని మభ్యపెట్టి తీసుకెళ్లడం అనేది ఏ రకంగా, ఏం మభ్యపెట్టి తీసుకెళ్లాడు అనే విషయం అయితే బయటికి రాలేదు. మరి ఏదైనా కూడాను ఆడపిల్లలు కూడాను అప్రమత్తంగా ఉండాలి అని పదే పదే తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు. బయట అధికారులు షీ టీమ్స్ కి సంబంధించిన వాళ్ళు చెప్తూ ఉన్నారు అప్రమత్తంగా ఉండండి అని. మరి ఏదైనా జరగకూడదు జరిగితే, ఇప్పుడు ఈయనైతే ఆత్మహత్య చేసుకున్నాడు ఓకే, మరి ఏదైనా జరగకూడదు జరుగుండి అమ్మాయి కూడా ఏదైనా చేసుకుంటే అది కూడా ప్రమాదకరమైన పరిస్థితి కాబట్టి ఇది ఎంతవరకు ఏదైనా ఒకవేళ తన హెల్త్ కి ఏదైనా ఇష్యూ వచ్చి హాస్పిటల్ కి తీసుకెళ్లాలనుకున్నాడు, అక్కడ ఏం చేయాలనుకున్నాడు, అమ్మాయిని ఏం చూపించాలనుకున్నాడు అక్కడ హెల్త్ కి సంబంధించి, ఒకవేళ ఏదైనా ఇన్ కేస్ జరిగితే ప్రాణాపాయ స్థితికి చేరుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో ఆ వయసులో ఉన్న వ్యక్తులు ఎవరైనా కూడాను ఫస్ట్ చేయాల్సింది విచక్షణ కోల్పోయి ఒంటి మీద తెలివి లేకుండా చేసే ఇలాంటి పనులు ఒక రకంగా పాపం పండింది అనే మాత్రమే అందరూ అంటూ ఉన్నారు. మరి పాపం పండిన నేపథ్యంలోనే ఆయన తప్పించుకోవాలన్నా కూడాను భగవంతుడైతే వదిలిపెట్టడు ఖచ్చితంగానే. అది తప్పు అంటే ఎక్కడైనా శిక్ష పడే తీరుతుంది. అయితే ఒక రకంగాను జనాల చేతుల్లోని కొట్టి ఏదైనా జరిగే కన్నాను మరి ఆయన ఏదైనా చేసుకోవాలనుకున్నాడా అన్నది కూడా ఇందులో ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. మరి పోలీసులు నెక్స్ట్ కేసును త్వరితగతిన ఎంక్వైరీ చేసి దానికి సంబంధించిన అన్ని కూడా ఆధారాలన్నీ చూసుకుని అసలు ఆయన మరణించాడా లేకపోతే ఏంటి అన్న డీటెయిల్స్ కూడా ఐ మీన్ ఎలా మరణించాడు అన్న డీటెయిల్స్ అయితే రావాల్సి ఉంది. మరి దీనికి సంబంధించి ఫైనల్ అండ్ మెసేజ్, ఇలాంటి ఇష్యూస్ ని రాజకీయం చెయ్యొద్దు అని చెప్పేసి అయితే మాత్రము ఈ వింటూనే ఉన్నాము. నిన్న కూడా మాట్లాడిన పెద్దలందరూ కూడాను, మిగిలిన అనలిస్టులు కానీ ఎవరైనా కూడాను, సామాజికవేత్తలు కానీ దయచేసి ఇలాంటి లైంగిక వేధింపులకి సంబంధించి ఏదైనా జరిగితే దీన్ని రాజకీయం చేయకండి. దట్టు చిన్నారులు ఇలాంటి విషయాలకి పాల్పడుతున్న నేపథ్యంలోని వాళ్ళకి అవేర్నెస్ కార్యక్రమాలు జరిపితే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళ ఉద్దేశాన్ని తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి హాస్టల్స్ ఇటువంటివి ఏవైతే ఉంటాయో ఆడపిల్లలు ఉండే పర్టికులర్ గా ఉండేవి కూడా ఎలా ఉంటాయి, స్కూల్స్ లో కానివ్వండి ఇలాంటి చోట అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితే ఉండాలి. ఒకవేళ ఇలా ఎవరైనా మభ్యపెట్టి తీసుకెళ్లిన నేపథ్యంలోని అక్కడ ఉన్న వార్డెన్స్ కానీ, లేదంటే ఇంట్లో పెద్దలకు కానీ, లేదంటే ఎవరైనా అధికారులకు కానీ, ఎందుకంటే ఇప్పుడు పిల్లలందరూ కూడా చురుగ్గానే ఉన్నారు,
సో అలా తెలియజేయాలి తప్ప ఇలాంటి తప్పుడు దోవల్లోని తప్పుడు పనులు చేయకూడదని చెప్పేసి కూడా వారిస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి కాస్త అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితే రన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇలాంటి తప్పులు చేసే వారికి అయితే కఠినంగా శిక్షలు పడాల్సి ఉంటుంది. మరి ఆ శిక్ష వేసే అవకాశం ఇవ్వకుండా ఆయనంతటా ఆయనే ఇట్లా చేసుకోవడం అయితే పెద్దగా బాధ అని అయితే అనిపించడం లేదు. ఎందుకంటే తప్పు చేశాడు కాబట్టి దీని గురించి ఏం బాధపడాల్సిన అవసరం అయితే లేదు. తనకి వేయాల్సిన శిక్షకి సంబంధించి పోలీసులు కొంత పని తగ్గించాడనే అని చెప్పేసి మనకి మెసేజెస్ వస్తూ ఉన్నాయి. సో పోలీసులకి కాస్త పని తగ్గించాడు, మళ్ళీ ఈయన గురించి ఎంక్వైరీలు చేసి ఆయన కోర్టుకు తీసుకెళ్లి జైలుకు తీసుకెళ్లి కోర్టుకు తీసుకెళ్లి ఇదంతా పెద్ద ప్రాసెస్. దీనిలోనే గవర్నమెంట్ కి పెట్రోల్ వేస్ట్, పోలీసులకి పని వేస్ట్ అన్నట్టుగా కామెంట్స్ వస్తూ ఉన్నాయి. సో ఒక రకంగా ఏదైనా ఓవరాల్ గా చూసుకుంటే మాత్రము ఇలాంటివి ఏవైతే ఉంటాయో ముఖ్యంగా వీటికి సంబంధించి హత్యలు, మానభంగాలు వీటికి సంబంధించి త్వరితగతిన చెయ్యగలిగితే, లేదు అసలు ఇలా జరగకుండా అవేర్నెస్ కల్పించగలిగి ఎక్కడికక్కడ ఆ ఫోర్సులను ఏర్పాటు చేసుకుని, లేదా ఆడవాళ్ళకి సంబంధించి షీ టీమ్స్ ఉన్నాయి, మరి ఆ షీ టీమ్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి, ఎంత జరుగుతున్నా కూడా షీ టీమ్ కి ఎందుకు ఈ కేసుకి సంబంధించి ఏమీ వెళ్ళలేదు, 4 సార్లు ఆయన అబ్యూజ్, 4 సార్లు వాళ్ళిద్దరూ లైంగికంగా కలిసే ప్రయత్నం చేశారు అని అనేటప్పుడు ఎందుకు తెలియలేదు, మరి ఇలా ఇంకా ఎన్ని జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు హాస్టల్ కి సంబంధించి కూడాను అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. మరి అక్కడ ఉన్న వాళ్ళ మీద కూడా కాస్త దృష్టి సారించి ఒకసారి పూర్తి లెవెల్లోని ఎంక్వైరీస్ చేసి వాళ్ళకి సంబంధించి దీన్ని కాస్త కట్టడి చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. సో